ఇఫ్ మీరు 2 మంత్స్ బ్యాక్ సేల్స్లో మొబైల్ బై చేసిన, ల్యాప్టాప్ బై చేసిన ఆర్ పీసీ బిల్డ్ చేసుకుంటే కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. ఎందుకంటే సేమ్ కంపోనెంట్ ప్రైజెస్ డబుల్ అయిపోయినాయి 2 మంత్స్లో. రీసెంట్గా లాంచ్ అయిన న్యూ మొబైల్స్ అన్ని కొంచెం ఎక్కువ ప్రైస్ తోటి లాంచ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్గా iQOO 15 అండ్ రియల్మీ GT 8 Pro అరౌండ్ 60,000 లాంచ్ అయ్యే మొబైల్స్ ప్రెసెంట్ అబౌవ్ 70,000 పైన లాంచ్ అయినాయి. ఓల్డ్ మొబైల్స్ లైక్ వివో T4 2,000 ప్రైస్ పెరిగింది, iQOO Neo 10 3,000 ప్రైస్ పెరిగింది అండ్ iQOO Neo 10R 2,000 ప్రైస్ పెరిగింది. ఇవి ఓన్లీ కంపెనీస్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన ప్రైస్ హైక్స్ అండ్ వేరే కంపెనీస్లో అనౌన్స్మెంట్ లేకుండా డైరెక్ట్ ఇంక్రీజ్ చేసేసినారు. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అసలు ఎందుకని ప్రైజెస్ పెరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది? దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ చిప్ షార్టేజ్ అండ్ ఎస్పెషల్లీ ర్యామ్ షార్టేజ్. ఈ షార్టేజ్ ఎంతలా ఉందంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే అన్ని ల్యాప్టాప్స్లో బేస్ మోడల్స్ 16 GB ర్యామ్ నుంచి 8 GB ర్యామ్కి డిక్రీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అండ్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ తోటి లాంచ్ అవుతాయి ప్రెసెంట్ తో కంపేర్ చేస్తే. అసలు ఎందుకు అండ్ చిప్ మార్కెట్ లో అసలు ఏం జరుగుతుంది? 2 మంత్స్ లో ర్యామ్ ప్రైస్ డబుల్ అయింది. అసలు ఈ ర్యామ్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి? ఈ ప్రైజెస్ ఎప్పుడు స్టేబుల్ అవుతాయి? దీని వెనక ఉన్న రీజన్స్ ఏంది? లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. మీరు పాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అండ్ ప్రెసెంట్ ఉన్న ర్యామ్ ప్రైజెస్ కంపేర్ చేస్తే అట్లీస్ట్ 50 to 100% ప్రైస్ ఇంక్రీజ్ అయింది ర్యామ్స్ మీద. ఎగ్జాంపుల్గా మీరు ఈ ర్యామ్ చూడొచ్చు. September 13th 17,500 ఉన్న ర్యామ్ ప్రైస్ ఇప్పుడు నియర్లీ 46,000కి పెరిగింది. అది 162% ఇంక్రీజ్ ఇన్ జస్ట్ 2 months. ఈ ఒక్కటని కాదు, మీరు ఈ ర్యామ్ ఎగ్జాంపుల్గా తీసుకొని చెక్ చేసిన ప్రతి ర్యామ్ ప్రైస్ 50 to 100% కంటే ఎక్కువే ఇంక్రీజ్ అయింది. బట్ వై? అసలు ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి ర్యామ్ ప్రైజెస్? దానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ AI అండ్ AI కంపెనీస్. అసలు ఈ AI కంపెనీస్కి ర్యామ్ ప్రైజెస్కి అసలు లింక్ ఏంది? AI కంపెనీస్కి చాలా ఎక్కువ ర్యామ్ కావాలి, అది కూడా చాలా ఫాస్ట్ ర్యామ్ కావాలి. ఎందుకంటే మెమొరీని స్టోర్ చేసుకోవడానికి, అలాగే స్టోర్ చేసుకున్న మెమొరీని క్విక్ అనలైజ్ చేసి యాక్సెస్ చేయడానికి. ఆల్ AI సర్వర్స్కి చాలా ఎక్కువ అమౌంట్స్లో ర్యామ్ కావాలి, అది కూడా సూపర్ ఫాస్ట్ ర్యామ్ కావాలి. నార్మల్గా మనం DDR4 అండ్ DDR5 ర్యామ్స్ మన స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తాం. కానీ ఈ AI కంపెనీస్ అన్ని HBM2 అండ్ HBM2E అనే ర్యామ్స్ని యూజ్ చేస్తాయి. AI కంపెనీస్ ఈ HBM2 అండ్ HBM2E అనే ర్యామ్స్ని యూజ్ చేస్తారు వాళ్ళ AI డేటా సెంటర్స్లో, సర్వర్స్లో. ఎందుకంటే DDR4 అండ్ DDR5 ర్యామ్స్ తోటి కంపేర్ చేస్తే 10 to 15 times ఫాస్ట్ ఉంటాయి. ఎనర్జీ కన్సంప్షన్ కూడా తక్కువ ఉంటుంది. అన్ని డేటా సెంటర్స్లో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటుంది వాళ్ళ AIని ట్రైన్ చేయడానికి. అండ్ ఈ HBM2 ర్యామ్స్ అనేటివి వాళ్ళ డేటాని క్విక్ యాక్సెస్ చేసి ఈ ట్రైనింగ్ ప్రాసెస్ని ఫాస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. కంపేర్ టు DDR4 అండ్ DDR5 ర్యామ్స్ ఈ HBM2 ర్యామ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. నార్మల్ కన్జ్యూమర్స్కి అసలు ప్రాక్టికల్ కావు, అందుకని ఎవరు యూజ్ చేయరు. ఈ ర్యామ్కి దీనికి ర్యామ్ ప్రైజెస్ పెరగడానికి లింక్ ఏముందంటే రీసెంట్గా ప్రతి AI కంపెనీ ఈ AI డేటా సెంటర్స్ని, సర్వర్స్ని బిల్డ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా రీసెంట్గా గూగుల్ కూడా విశాఖపట్నంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డేటా సెంటర్స్ని అనౌన్స్ చేసినారు. ఈ డేటా సెంటర్స్ అన్ని ఇప్పుడు బిల్డ్ అవుతున్నాయి. సో ఈ AI కంపెనీస్ అన్ని ర్యామ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి ఈ HBM2 ర్యామ్స్ కావాలని హ్యూజ్ ఆర్డర్స్ ఇస్తున్నారు. దానివల్ల ఈ ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఏమో నార్మల్ DDR4 అండ్ DDR5 ర్యామ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టాప్ చేసి ఈ HBM2 అండ్ HBM2E ర్యామ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ HBM2 ర్యామ్స్ అనేటివి DDR4, DDR5 తో కంపేర్ చేస్తే చాలా కాస్ట్ ఎక్కువ కాబట్టి, సో కాస్ట్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రాఫిట్స్ కోసం ఈ HBM2ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం ప్రిఫర్ చేస్తున్నారు ఈ DDR4 అండ్ DDR5 ర్యామ్స్ తో కంపేర్ చేస్తే. ఆల్సో ఈ నార్మల్ కంపెనీస్ లైక్ మన స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఆర్ డెస్క్ టాప్స్ బిల్డ్ చేసే కంపెనీస్ కంటే ఈ AI కంపెనీస్ అనేటివి ఈ ర్యామ్ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఎక్కువ అమౌంట్ ని ఆఫర్ చేస్తున్నారు ఈ HBM2 ర్యామ్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. దానివల్ల ఈ ర్యామ్ ప్రైసెస్ అనేటివి చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. ఎందుకంటే సప్లై అనేది చాలా లిమిటెడ్గా ఉంది అండ్ డిమాండ్ అనేది చాలా హైలో ఉంది ర్యామ్స్కి. దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ వరల్డ్ మొత్తంలో ఓన్లీ 3 కంపెనీసే టోటల్ ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి.
వన్ సామ్సంగ్ ఒకటి, హెచ్కే హైనెక్స్ ఒకటి, అండ్ లాస్ట్ మైక్రాన్ టెక్నాలజీస్. దీనికి అడిషన్ గా మైక్రాన్ టెక్నాలజీస్ వాళ్ళు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. ఫిబ్రవరి 2026 నుంచి వాళ్ళు కన్స్యూమర్స్ కి ర్యామ్ సెల్ చేయడం మొత్తం స్టాప్ చేసి ఓన్లీ ఏఐ కంపెనీస్ కి మాత్రమే ర్యామ్ ప్రొవైడ్ చేస్తామని అనౌన్స్ చేసినారు. దానివల్ల ఈ ర్యామ్ షార్టేజ్ అనేది ఇంకా ఎక్కువయ్యే పాసిబిలిటీ ఉంది. మీరు అనొచ్చు, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని బిల్డ్ చేసి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయొచ్చు కదా అని. కానీ ఒక్క ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ బిల్డ్ చేయాలంటే $15 to $20 billion ఖర్చు అవుతుంది. ఇది చాలా ఎక్కువ అమౌంట్. అండ్ వాళ్ళు బిల్డ్ చేయడానికి రెడీగా ఉన్న ఈ ప్లాంట్ మొత్తం ఫినిష్ కానికి 2 to 3 years టైం పడుతుంది. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనే వాళ్ళు ఈ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ లో ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ కే ప్రెసెంట్ ర్యామ్ ని అమ్ముతున్నారు. వాళ్ళ ప్రోడక్ట్ కి కూడా చాలా డిమాండ్ ఉంది. అండ్ ప్రెసెంట్ పాస్ట్ తో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా ఎక్కువ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తున్నారు. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ షార్టేజ్ ఎంత కాలం ఉంటే అంత మంచిది, వాళ్ళు మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవడానికి. వాళ్ళకి అసలుకి ఏం అవసరం, హై డిమాండ్ ఉన్న కంపోనెంట్ ప్రొడక్షన్ పెంచి దాన్ని ఎక్కువ సప్లై చేస్తే దానికి ఉన్న డిమాండ్ పడిపోయి ప్రైజెస్ స్టేబుల్ అయ్యి ప్రైజెస్ తగ్గుతాయి. ఆటోమేటిక్ గా ప్రైజెస్ తగ్గితే వాళ్ళ ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. ప్రాఫిట్స్ తగ్గిపోతే వాళ్ళు ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి స్పెండ్ చేసిన మనీ రిటర్న్ ఎర్న్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో కంపెనీస్ ఇంత రిస్క్ తీసుకొని వాళ్ళు ప్రొడక్షన్ ని పెంచారు. పెంచే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. వాళ్ళు ఈ షార్టేజ్ ఉన్నంత కాలం క్యాష్ చేసుకొని ప్రాఫిట్ ఎర్న్ చేసుకుంటారు అంతే. సో ఈ షార్టేజ్ ఇలానే నడిస్తే ర్యామ్ ప్రైజెస్ స్టేబుల్ కావడానికి ఎంత టైం పడుతుంది అది ఎవరికి తెలియదు. బట్ దెర్ ఆర్ సమ్ పాయింట్స్ వీ హ్యావ్ టు డిస్కస్. ఫస్ట్, అది 2017లో సేమ్ సిమిలర్ ఇలాంటి షార్టేజ్ ఈవెంటే జీపీయూ మార్కెట్ లో వచ్చింది. దాన్ని అప్పుడు కాజ్ చేసిన రీజన్స్ ఏంటంటే క్రిప్టో మైనింగ్ బూమ్ స్టార్ట్ అయింది. ఎస్పెషల్లీ ఇథేరియం మైనింగ్ చాలా పాపులర్ అయింది. ప్రతి ఒక్కరు ఇథేరియం మైనింగ్ కోసం జీపీయూస్ ని బల్క్ లో బై చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ దట్ కాజ్ ది షార్టేజ్ ఆఫ్ జీపీయూస్. దానివల్ల ఈ జీపీయూ షార్టేజ్ వచ్చింది. దానికి అడిషన్ గా ఈ మిడిల్ మ్యాన్ అండ్ స్కాల్పర్స్ జీపీయూస్ ని ఫాస్ట్ గా కొని ఎక్కువ ప్రైస్ కి సెల్ చేయడం స్టార్ట్ చేసినారు. దానివల్ల ఈ షార్టేజ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోయి నార్మల్ గా ఉండే ప్రైజెస్ కంటే డబుల్ అండ్ ట్రిపుల్ అయినాయి జీపీయూ ప్రైజెస్. ఎగ్జాంపుల్ గా GTS 1070 ప్రైస్ $380 ఉంటే $900 కి పెరిగిపోయింది. అండ్ GTX 1080 ప్రైస్ $600 నుంచి $1200 కి పెరిగిపోయింది. డబుల్ అయింది. ఈ జీపీయూ షార్టేజ్ 2018 సెకండ్ హాఫ్ లో కొంచెం స్టేబుల్ అయింది. 2020లో కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 years ఈ జీపీయూ షార్టేజ్ అనేది కంటిన్యూ అయింది. సో ప్రెసెంట్ మనం ఈ ర్యామ్ టాపిక్ వస్తే, యాజ్ లాంగ్ యాజ్ ఈ ఏఐ కంపెనీస్ ఈ ర్యామ్ ని బల్క్ లో బై చేయడం కంటిన్యూ చేస్తారో ర్యామ్ ప్రైజెస్ అనేటివి తగ్గడం చాలా కష్టం. ప్లస్ దీనికి అడిషన్ గా మైక్రాన్ టెక్నాలజీస్ వాళ్ళు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి కన్స్యూమర్స్ కి ర్యామ్ సెల్ చేయడం స్టాప్ చేస్తారని అనౌన్స్ చేసినారు. ఆల్సో ఫ్యూ డేస్ బ్యాక్ సామ్సంగ్ వాళ్ళు వాళ్ళ SATA SSD ప్రొడక్షన్ ని స్టాప్ చేస్తున్నారని అనౌన్స్ చేసినారు. దీనివల్ల SSD ప్రైజెస్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ 1.5 year to 2 years వరకు ఈ షార్టేజ్ ఇలానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఒకవేళ AI బబుల్ బర్స్ట్ అవుతే ఈ ప్రైజెస్ అనేటివి క్రాష్ అయ్యి స్టేబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అసలు ఈ AI బబుల్ బర్స్ట్ అంటే ఏంది, దీని మీద డీటెయిల్ అనాలిసిస్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అదే. సో 2026లో కూడా ఈ ర్యామ్ ప్రైజెస్ అనేటివి స్టేబుల్ కావడం కష్టమే. నా మీకు తెలుసు అసలు మొబైల్ ఫోన్ ప్రైజెస్ అనేటివి ఎందుకు పెరుగుతున్నాయి, ఈ చిప్ షార్టేజ్ అనేది ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంది. సో ఈ నా కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ కమెంట్ చేయండి నేను ఏం ఇంప్రూవ్ చేసుకుని ఇంకా ఏం బెటర్ చేయాలో. థ్యాంక్ యూ గైస్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.